అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి గతంలో ఎప్పుడోసారి కనిపించేది సిచ్యువేషన్. బట్ ఇప్పుడు రొటీన్గా మారిపోయింది. తట్టుకోలేని ఎండలు, మునిగిపోయేంత వానలు, గడ్డగట్టించే చలి. ఇంతకీ ఈ ప్రకృతి విలయ తాండవానికి కారణాలేంటి? ఒక్కసారి ముసురు మొదలైందంటే ఇక ఆగడం లేదు. వాగులు, వంకలు, చెరువులను, జనావాసాలను ఏకం చేసేస్తున్నాయి. వరద నీటిలోనే కాలం గడపాల్సిన పరిస్థితులను క్రియేట్ చేస్తున్నాయి. ఇది అతివృష్టి. ఇక మండుటెండలు. ప్రతి ఏటా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. మొన్న వేసవికాలం 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఢిల్లీలో, మరికొన్ని చోట్ల. దీనికి తోడు తీవ్రమైన కరువు కాటకాలు. అది అనావృష్టి. అతి సర్వత్ర వర్జయత అంటారు, కానీ ఇప్పుడు అతి కామన్ అయిపోతోంది. కేవలం మనకే కాదు, దేశవ్యాప్తంగా 85% ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరో దారుణమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు ఎక్కడైతే కరువు పరిస్థితులు ఉండేవో ఇప్పుడు ఆ ప్రాంతాలు వరదల్లో చిక్కుకుంటున్నాయి. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లోనేమో కరువు వస్తోంది. దేశవ్యాప్తంగా 45% జిల్లాల్లో ఇలాంటి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. సో క్లైమేట్ మారుతోంది, మనకు వార్నింగ్ ఇస్తోంది. ఇదేదో నోటి మాటగా చెబుతోంది కాదు. 1973 నుంచి 2023 వరకు 50 ఏళ్ల రీసెర్చ్ ఈ డేటాను చెబుతోంది. ఐపీఈ గ్లోబల్ అండ్ ESIRI ఇండియా అంతేకాదు 2036 నాటికి ఈ ప్రకృతి విపత్తుల కారణంగా 100 కోట్ల మంది ప్రభావితం అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఈ స్టడీలో కొన్ని షాకింగ్ డీటెయిల్స్ కూడా తెలిసాయి. ఫస్ట్, ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో కరువు పరిస్థితులు పెరుగుతున్నాయి. బీహార్, ఏపీ, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, అస్సోంలో కనీసం ఏడాదికి ఒక అసాధారణ ప్రకృతి విపత్తు వస్తుంది. ప్రకృతి విపత్తు అంటే ప్రస్తుతం విజయవాడలో చూస్తున్నాం కదా, అలాంటిది. మొన్న కేరళలో చూసాం కదా, అలాంటిది. బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, పాట్నాలో స్వీపింగ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అయితే కరువు లేదంటే వరదలు ఈ సిటీల్లో కామన్గా మారాయి. లాస్ట్ 50 ఇయర్స్లో ప్రతి ఏడాదికి వాటి ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, అన్ప్రెడిక్టబిలిటీ అంటే అంచనా వేయలేని తనం ఏకంగా 4 రెట్లు పెరిగింది. అంటే ఎప్పుడేం జరుగుతుందో ఊహించే పరిస్థితి లేదు. వచ్చినప్పుడు మాత్రం దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండడం లేదు. మరో భయపడాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ 10 ఇయర్స్లో ఈ ఇంటెన్సిటీ ఏకంగా 5 రెట్లు పెరిగింది. దీనికి మన ప్రభుత్వాలు, ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులే కారణమని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేసింది ఈ స్టడీ. ఫస్ట్, ఇలాంటి పరిస్థితులకు కారణాలు ఏంటో చూద్దాం. రోజు రోజుకు పెరుగుతున్న కర్బన ఉద్గారాలు, కార్బన్ ఎమిషన్స్. ఒక పద్ధతి పాడు లేకుండా చేస్తున్న ల్యాండ్స్కేప్ ప్లానింగ్. మనుషులకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రకృతులను, ఇతర జీవులను ఏమాత్రం పట్టించుకోకుండా, చెట్లను పట్టించుకోకుండా రోజు రోజుకు తగ్గుతున్న అటవీ విస్తీర్ణం. ఈ అన్ని అనర్థాలు జరుగుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అస్సలైన ముఖ్యమైన కారణం అని చెప్పాలి. మరి ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితులు మరింత పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పింది ఈ స్టడీ. ఫస్ట్, నేషనల్ రెసిలెన్స్ ప్రోగ్రామ్ కింద క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలి. దీని ద్వారా భవిష్యత్తు ముప్పులను ముందే అంచనా వేయాలి, ఫోర్కాస్ట్. అలా వచ్చిన సూచనల మేరకు జాతీయ, రాష్ట్ర, జిల్లా, నగర స్థాయిల్లో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పింది. మరి మన ప్రభుత్వాలు ఈ సజెషన్స్ని ఏ మేర పట్టించుకుంటాయో చూడాలి. పీకల మీదకి వస్తే కానీ మనం దాని జోలికి వెళ్ళం కదా. మొక్కలు నాటడం, చెట్లు నరకకుండా ఉండడం, ముఖ్యంగా ఏసీల వాడకం అవసరం లేకుండా సహజంగానే ఇళ్ళు, ఆఫీసులు చల్లగా ఉంచేలా నిర్మాణాలు చేయడం. ఈ ఏసీల వల్ల కర్బన ఉద్గారాలు బాగా పెరిగిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం. ఇలాంటి పనులు ఇప్పటి నుంచి ప్రారంభిస్తే ఇక ముందైనా ప్రకృతి విపత్తులను ఆపగలం. లేదంటే ప్రతి ఏడాది ఇలాంటి ఉపద్రవాలను చూడడం కామన్గా మారిపోతుంది. నిజానికి ప్రకృతి ప్రకోపిస్తే మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. వయనాడులో రాత్రికి రాత్రే మాయమైన ఊర్లను చూసాం. గుజరాత్లో మునిగిన నగరాలను చూసాం. లేటెస్ట్గా తెలుగు రాష్ట్రాల్లో మునిగిన నగరాలను ఇంకా చూస్తూనే ఉన్నాం. ఆ ఎఫెక్ట్ ఇంకా అయిపోలేదు. ములుగులో ఒకే ఏరియాలో 500 ఎకరాల్లో అడవి మొత్తం నాశనం కావడం. ఇన్ని విషయాలు మన కళ్ళ ముందు జరుగుతున్నా మనం మేల్కోకపోతే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మనం ఊహించలేము. సహాయాలు, పర్యటనలు ఎంత ముఖ్యమో ముందు చూపుతో చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. మబ్బులు తొలగి సూర్యుడు రాగానే అంతా మర్చిపోతామంటే కష్టం. మన మెడ మీద పర్యావరణ మార్పు అనే కత్తి వేలాడుతోంది. సో టేక్ ది యాక్షన్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.